స్థాయి సంఘాల సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, హాజరు కాని అధికారుల వివరాలను పై అధికారులకు తెలియజేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి పేర్కొన్నారు. చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ జడ్పీటీసీలు నూతనంగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షురాలుగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా రెండవ స్థాయి సంఘ సమావేశాన్ని నిర్వహిస్తూ కొన్ని శాఖలకు సంబంధించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని కో ఆప్షన్ సభ్యులు సదానంద్ రౌల్వా సమావేశంలో తెలియపరచగా, దీనిపై స్పందించిన పీడీజీఎం కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నర్సంపేట శాసనసభ్యులు బొగ్గ రమణమూర్తి మా సమావేశంలో మాట్లాడుతూ పిహెచ్సిలలో మరియు పాఠశాలలో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు అధికంగా ఉన్నందున వాటిని తక్షణమే తొలగించాలని కోరారు. దీనిపై పీడీ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మారుమూల ప్రాంతాలు రహదారులు చాలా దారుణంగా ఉన్నాయని సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తెలుపుగా, ప్రతిపాదనలు తమకు అందిన వెంటనే మరమ్మతులు చేయిస్తామని పీడీ తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి సమావేశంలో జిల్లాలో గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు ఆధార్ సీడింగ్ బ్యాంకు అకౌంట్లు జరగక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలుపగా, పీడీ గృహ నిర్మాణ శాఖ బి నరసింహరావు మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధార్ సీడింగ్ పనులు 86% పూర్తి స్థాయి అయిందని తెలిపారు. జిల్లా సహకార శాఖ ద్వారా రైతులకు రుణమాఫీ చేయుటకు జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు డీసీఓ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు అధికంగా పడుతున్నందున గ్రామాల్లో ఫ్లోరినైజేషన్, కాలువలో చెత్త తీయుటకు వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు డిపిఓ టి వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం 4వ స్థాయి సంఘ సమావేశంలో విద్యాశాఖకు సంబంధించి కోరడు చంద్రమోహన్ జడ్పీటీసీ సోంపేట వారు టెక్కల్ డివిజన్లో ఉపాధ్యాయులు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని వాటిని భర్తీ చేయవలసిందిగా కోరారు. ఈ విషయంపై స్పందించిన డిఈఓ అరుణ్ కుమారి మాట్లాడుతూ జిల్లాలో అధికంగా ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సమావేశంలో కొంతమంది సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమావేశాలు నిర్వహించినప్పుడు జడ్పీటీసీ సభ్యులకు అనుమతించడం లేదని సమావేశంలో సభ్యులు తెలుపుగా, ఈ విషయంపై జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బగారి జగన్నాథరావు మాట్లాడుతూ గతంలో ఎంపీలకు మాత్రమే అనుమతి ఉండేదని, జడ్పీటీసీలకు అనుమతించటకు మాపై అధికారులకు తెలియపరుస్తున్నామని ఆయన అన్నారు. ఓయోజన విద్యపై సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ మండలాల్లోని ఓయోజన విద్యా కేంద్రాల్లో తెరిచినప్పుడు సమయాలు పాటించటం లేదని తెలుపుగా, పీడీ ఓయోజన విద్య మార్పు అమ్మాజీరావు మాట్లాడుతూ మా శాఖ అధికారుల ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో రాజీవ్ విద్యా మిషన్ ప్రతినిధి శాఖ ప్రగతిని వివరించారు. స్థాయి సంఘ సమావేశంలో జడ్పీ సీఈఓ వి నాగార్జున సాగర్, సెడ్శ్రీ సీఈఓ వివిఆర్ ఎస్ మూర్తి, స్థాయి సంఘాలకు సంబంధించిన అధికారులు సభ్యులు పాల్గొన్నారు. 3వ స్థాయి సంఘ సమావేశానికి వైస్ చైర్మన్ ఖండపు జ్యోతి హాజరు కానుందన్న సమావేశం నిర్వహించబడలేదు. అదే 70 లక్షల పెండింగ్ ప్రపోజల్ పంపించడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీటిని ఇంక్లూడ్ చేసి ప్రపోజల్ అదే అందరికీ నమస్కారం అండి. ఈ రీసెంట్ మా పంచాయతీ గాను ప్రొఫెషనల్ లక్ష్యం 85 లక్షలు, సంఖ్యాపై ఇన్కమ్ 22 లక్షలు, సీఎం రేట్ 20 లక్షలు రిలీజ్ కావడం జరిగిందండి. ఈ గుర్తుపేసిన రివాల్యూషన్ వస్తుంది సార్. అదే సార్, అదే సంవత్సరం మాట్లాడారు సార్. రివాల్యూషన్ 2-3 రోజులు ఇస్తున్నారు సార్. రివాల్యూషన్ ఇస్తే అది కూడా పంచాయతీకి రెండు కంపెనీలు 6 ఇద్దరు వచ్చారు. మొత్తం 6 చేతపడి వచ్చారు. 6 రెండో స్థాయి సంఘంకి సంబంధించి 6 సభ్యులు వచ్చారు. సభ్యులు యనమంటూరు, కమిటీ సభ్యులు యనమంటూరు, అందులో 6 వచ్చారు. 6 సంబంధించి వచ్చేవాళ్ళు చైర్పర్సన్గా నేను, అదే రకంగా ఎమ్మెల్యే గారు బొగ్గ రమణమూర్తి గారు, పాలక రాజబాబు గారు, గొండు రామన్న గారు, బి వాసుదేవరావు నాయుడు గారు, సీఎం మీనాక్షి దేవి గారు, అదే రకంగా సదానంద రౌలి గారు, మేమే 7 సభ్యులు వచ్చాము. అదే రకంగా కమిటీలకు సంబంధించి ఏవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి శ్రీకాకుళం వారికి సంబంధించి ఒకటి, అదే రకంగా జిల్లా జిల్లా సహకార అధికార శ్రీకాకుళం వారి ప్రగతి నివేదిక ఒకటి, రెండవది 3 శ్రీకాకుళం ఒకటి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఈ సంవత్సరం మనకి 2,09,600 రూపాయలు వచ్చి ఉన్నది. దీన్ని రేపు కలెక్టర్ కూడా 7వదంటే జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాకుళం వారి గ్రాంట్లకు సంబంధించి 7 కమిటీలకు సంబంధించి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. 2వ స్థాయి కమిటీకి, 3వ స్థాయి కమిటీకి అంటే ఇప్పుడు మళ్ళీ 4వ స్థాయి కమిటీకి ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా మాకు మీ అందరికి సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియాకు. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిందరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942 228893 మరియు 2267777. మా వెబ్సైట్ www.anandsayisweets.com. ఏపీ కొత్త రాజధాని విజయవాడ. బెజవాడ దగ్గర అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో నగరవాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఇల్లు, ఫ్లాట్లు యజమానులైతే అద్దెలు విపరీతంగా పెంచేశారు. బెన్ సర్కిల్, బందర్ రోడ్, ఏలూరు రోడ్, గవర్నర్పేట, మొగల్జాపురం వంటి చోట్ల హౌస్ రెంట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దె నెలకు 6,000 నుంచి 7,500 పలికితే ఇప్పుడు 10,000 నుంచి 12,000కు పెరిగిపోయింది. ఇలా అద్దెలు పెరిగిపోవడంతో మధ్యతరగతి వర్గాలు, చిన్న చితక ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. తమ వేతనాల్లో 50% రెంట్లకే పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ అద్దెలు 30% పెరిగిపోయాయని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు అన్నారు. సామాన్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెంట్ కంట్రోల్ చట్టాన్ని అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. మీడియా నోరు నొక్కడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నాడు. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని, పత్రికలు, ప్రసార సాధనాలకు సముచిత స్థానం కల్పించాలని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం, ప్రతిపక్షం, పత్రికలు, ప్రసార సాధనాలు కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం అర్థవంతం అవుతుందన్నారు. మీడియా స్వేచ్ఛ నోరు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని సూచించారు. ఒకవేళ ప్రసార సాధనాలు, పత్రికలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టాలు ఉన్నాయని అప్పుడు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో TV9, ABN ప్రసారాలు నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ పాత్రికేయులు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. వెస్ట్లో స్టూడియో ప్లాన్. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ప్రకటన వెలువడడంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఏపీ వైపు దృష్టి పెట్టారు. మేజర్ సిటీస్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాజధానికి పొరుగునున్న జిల్లాలపై నిర్మాతలు, హీరోలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
సొంతంగా ఇళ్లను నిర్మించుకునేందుకు కాకుండా స్టూడియోలను రెడీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లాలో మెగా స్టూడియోను నెలకొల్పడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికీ నర్సాపురం, పైడిపాలెం ప్రాంతాల మధ్య ఈ స్టూడియోని నిర్మించాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ విషయమై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఓకే చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్.